ఇప్పుడు అపార్ట్మెంట్స్, ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్లోకి మనం ఒక్కసారి అడుగు పెడితే ఆ ఫ్లాట్స్ అన్నీ ఒకే విధంగా కనిపిస్తుంటాయి. కాకపోతే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఇలా ఈ రకాలుగా ఉండొచ్చు. కాకపోతే లోపల కట్టే విధానం అంతా కూడా ఒకటేలాగా కడుతూ ఉంటారు బిల్డర్స్ అందరు. కానీ ఎంటర్ అయిన వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీస్ ఒక్కొక్క డిఫరెంట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. కొందరు బాగుంటారు, కొందరు బాగలేకపోవచ్చు. అనారోగ్య సమస్యలు, లేదంటే ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, ఇలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క బాధలు ఉంటుంటాయి. కానీ వాస్తు అంతా సమానంగా కట్టినప్పటికీ ఎందుకు అలా జరుగుతుంది? సాయిరామ్ అంటేనేమా ఒక అపార్ట్మెంట్ కల్చర్లో ఒక్క ప్లాట్ అనేది కాదు. అక్కడ 10 ప్లాట్లు రావాలండి. 10 ప్లాట్లకు వెళ్ళే మార్గాలు ఉండాలి కదండి. వాళ్ళకు కొన్ని లిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే కారిడార్స్ ఇవ్వాలి, నడకదారి ఇవ్వాలి. కానీ ఒక నడకదారి ద్వారా 10 కుటుంబాల పైన వెళ్ళాలంటే కష్టమే కదండి. అందుకని కొంతమందికి తూర్పులో కారిడార్ ఉంటుంది, కొంతమంది దక్షిణంలో కారిడార్ ఉంటుంది, కొంతమందికి మధ్యలో ఉంటుంది. కొన్ని హౌజెస్కు వచ్చేసి సెంటర్ నుంచి అంటే ఎల్ టైప్లో కారిడార్స్ ఉంటాయి. అంటే ఒక ఇంజనీర్ ఏం చేస్తారు, సౌకర్యవంతంగా సౌలభ్యవంతంగా అలా లిఫ్ట్ వచ్చేసి ఇంట్లోకి వెళ్ళిపోవాలి, అలా మెట్లు వచ్చేసి ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఏదైనా ఫైర్ ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటికి రావడానికి అనేక మార్గాలతో డిజైన్ చేసి ఇవ్వబడుతుందండి. అక్కడ కూడా ఓపెన్ స్కై, ఇంత అంటే పొల్యూషన్ కంట్రోల్కి, అక్కడున్న పొల్యూషన్ ఓపెన్ ఆకాశంలో వెళ్ళిపోవడానికి, ఒక ఫైర్ ఏంటంటే ఆ పొగ అంతా కమ్ముకోకుండా వెళ్ళాలంటే ఓపెన్ స్కై అనేది ఉండాలి. ఇలా చక్కటి డిజైన్ చేసుకున్నప్పుడు కొన్ని వాస్తు దోషాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటుందండి. ఏదైనా ఒక మంచి ఉన్న కాడ చెడు ఉంటుంది, చెడు ఉన్న కాడ మంచి అనేది ఉంటుంది. కొన్ని ప్లాట్స్కి చాలా బలంగా ఉంటాయి, కొన్ని ప్లాట్స్ కొంచెం వీక్గా, అంటే వాస్తు దోషాలతో ఉన్నప్పుడు ఆ గృహంలో పోయినప్పుడు సంతానాన్ని కోల్పోవడము, పిల్లలు చాలా కొన్ని నేను చూశానండి. ఇక్కడ పాపం ఇద్దరు వయసు ఉన్న పిల్లలు 20, 21, 22 ఇయర్స్, ఒకరికి ఈతకెళ్ళి చనిపోయారు, ఒకరు చిన్న ఇన్సిడెంట్లో చనిపోయారు. ఇలా నేను చూస్తూ ఉంటే ఆ కుటుంబాలు అక్కడ వాస్తు దోషాలు ఏమో నేను ఆలోచన చేసినప్పుడు అక్కడ పరిసరాల వాస్తుతో పాటు కారిడార్ ఎఫెక్ట్స్ కొన్ని ఉన్నాయండి. అది చూసిన తర్వాత బాధ అనిపించింది. ఎందుకంటే మనం ఒక జీవనం కోసం ఎక్కడో నుంచి ఎక్కడికో వచ్చి ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, ఒక జీవన ఆధారం కోసం వస్తాం. కానీ కొన్ని వాస్తు దోషాలు ఆ కుటుంబం మీద పడ్డప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుంది, మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంటుంది. కాకుంటే అంతా అయిపోయిన తర్వాత మనం మాత్రం ఏం చేస్తాము, కాకుంటే నెక్స్ట్ వాళ్ళకు కూడా రక్షించాలి కదా, కాపాడుకోవాలి కదా. వాళ్ళకి నేను అష్టదిగ్బంధనతో కట్టడి చేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ మనం చూస్తే ఎలా ఉంటుందంటే అపార్ట్మెంట్ కల్చర్లో అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఎదురుగా డోర్ ఉంటుంది. కొంతమందికి నార్త్లో ఈశాన్యంలో లిఫ్ట్ ఉంటుంది, కొంతమందికి వాయువులో కొన్ని హౌజెస్కి ప్లాట్స్కి వాయువులో లిఫ్ట్ ఉంటుంది. కానీ ఆ లిఫ్ట్ నడక ఏంటిది, వాయువు నడక, ఉత్తరవాయు నడక, అది మంచిది కాదనమాట. అలాగే ఈశాన్యంలో లిఫ్ట్ అనేది ఇక అది ఒక పెద్ద నరకమే అమ్మ. ఎందుకంటే ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. ఇక కొన్ని నేను చూస్తూ ఉంటాను, ఉత్తరంలో కారిడార్ ఉంటుంది, చక్కగా డోర్ తీయంగానే ఎదురుగానే లిఫ్ట్ ఉంటుంది. కానీ పెద్ద ఉద్యోగాల్లో రాణించే వాళ్ళు కూడా ఉద్యోగాన్ని వదిలేసి ఇంట్లో కూడా కూర్చుంటారు. కానీ అలాంటి గృహాలని కూడా కట్టడి చేసిన తర్వాత చిన్నగా మంచి సత్ఫలితాలు వస్తూ ఉంటాయి. అందుకేనమ్మా భయంకరమైన ఇబ్బందులు ఉన్నా మీరు బాధపడకండి, నేనున్నానని చెప్తూ ఉంటాను. అష్టదిగ్బంధనతో కట్టడి చేస్తూ ఉంటాను.